Good morning. How many numbers between 100 and 1000 are divisible by 17? Option A 52, option B 54, option C 51, option D 53. ఇక్కడ ఏంటిదంటే 1000 నుండి 100 నుండి 1000 మధ్యలో 17 డివిజిబుల్ కావాలి. అంటే ఏంటిదంటే సింపుల్గా 17 1s 17 అవుతుంది. సో అలా 17 2s 17 3s 4s 5s దాకా 100 బిలోనే వస్తుంది. కానీ 17 6 102 వస్తుంది. అంటే 100 నుండి 1000 మధ్యలో అన్నాడు కాబట్టి 17 5 వరకు అన్నీ కిందనే వస్తాయి వాల్యూస్. మీరు ఒకసారి క్యాల్కులేట్ కొట్టుకోండి ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే. కానీ 17 6 వచ్చేసి 102 అంటే 100 పైన వచ్చేసింది. నెక్స్ట్ 1000. ఈ 1000 అనేది 17 టేబుల్లో డివిజిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. 17 టేబుల్లో అది డివిజిబుల్ కాదు. కానీ 1758 986 ఇది లాస్ట్. 1000 డివిజిబుల్ కాదు. 1000 నుండి 986 నుండి 1000 మధ్యలో ఏది కూడా డివిజిబుల్ కాదు. ఓన్లీ 986 17 ఇది 17 6 ఇవి రెండు డివిజిబుల్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. an-1 d ఈజ్ ఈక్వల్స్ టు an. ఏ అంటే ఏంటిదంటే ఈ స్టార్టింగ్ ఈ 102 తీసుకున్నాం కదా, ఈ 102. డి అంటే డిఫరెన్స్ ఎంత, మనం డివిజిబిలిటీ బై 17 చేయమన్నాం కాబట్టి డిఫరెన్స్ 17. an ఎంత 986. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 102 n-1 17 ఈజ్ ఈక్వల్స్ టు 986. ఇప్పుడు n-1 17 ఈజ్ ఈక్వల్స్ టు 986 మైనస్ 102 చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకు వచ్చేసి n-1 17 ఈజ్ ఈక్వల్స్ టు 884 వస్తుంది. ఎంత వస్తుంది 884 వస్తుంది. ఇప్పుడు n-1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 884ని 17 తోటి డివిజిబుల్ చేయండి. 17 1s 17 52s వస్తుంది. n-1 ఈజ్ ఈక్వల్స్ టు 52 వచ్చిందా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ n ఈజ్ ఈక్వల్స్ టు 52 ప్లస్ 1. ఇది దీన్ని ఇటు పంపిస్తే +1 అవుతుంది. అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 53 మన ఆప్షన్లో ఉంది. 53 వచ్చేసి ఎంత మన ఆప్షన్లో ఉంది డి. నేను ఇంకొక మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తాను. ఇది జస్ట్ సింపుల్. ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండో క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 డివిజిబుల్ బై 17. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ 100 ఈ 1000ని 17 తోటి దీన్ని 17 తోటి డివిజిబుల్ చేయండి. ఇది చూసుకుంటే ఈ 17 ఉంది కదా, మనం నార్మల్ డివిజన్ ఫామ్లో చేద్దాం ఎందుకంటే మనకి ఈజీగా అర్థం కావడానికి. 17 5s 85 అవుతుంది. ఇక్కడ 15 అయింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది 1000 17 58 986 అవుతుంది. చేస్తే ఇది 14 వచ్చింది. ఇక్కడ ఏముంది, ఇది రిమైండర్ అన్నారు. ఈ కింద వచ్చేదాన్ని రిమైండర్ అంటారు. ఇది 5, ఇది ఇక్కడ 58. ఇక్కడ ఏం చేయాలంటే ఈ 5 మైనస్ 58 చేయండి. చేస్తే ఎంత వస్తుంది 53. ఆన్సర్ వచ్చేసి జస్ట్ ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అలా చేయొచ్చు. డైరెక్ట్ ఇచ్చిన 100ని 1000ని 17తో డివిజిబుల్ చేయాలి. ఇక్కడ వచ్చిన కోషంట్, దీన్ని కోషంట్ అంటారు. దీన్ని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది. ఇలా మనం ఈజీగా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైమా స్టడీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.